ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారు ఈ ఒక్క పదార్థాన్ని తింటే గనక నెల మొత్తం కూడా డబ్బుకి లోటు అనేది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. ఉండదు. ఇక నెల అంతా కూడా అంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా డబ్బుకి లోటు ఉండదు, ఆర్థిక కష్టాలు ఉండవు. ఈ యొక్క నెల పూర్తిగా మీకు కలిసి వస్తుంది. ఈ యొక్క లక్ష్మీప్రదమైనటువంటిది ఇది ఒక్కటి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది. ఈ ఒక్క పదార్థాన్ని తింటే చాలు. అయితే మేషరాశి వారు ఏ పదార్థాన్ని తినటం వల్ల ఈ ఏప్రిల్ నెల పూర్తిగా కలిసి వచ్చి డబ్బుకి లోటు లేకుండా ఉంటుందో అలానే పాత బాకీలు సైతం తొలగిపోతాయి. అంటే మీరు ఏవైతే అప్పులు చేసి ఉన్నారో లేదా అప్పు ఇతరులకు ఇచ్చేది ఉందో లేదా తీసుకునేది ఉందో అంటే మొండి బాకీలు ఉన్నా సరే లేదా అప్పులు ఉన్నా సరే వాటి నుండి మీరు విముక్తిని పొందాలి అన్నా లేదా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి అన్నా రావాల్సిన డబ్బులు రావాలి అన్నా ఇవన్నీ జరగాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి? లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం వల్ల ధనం వస్తుందంటే 100% కూడా వస్తుంది. కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం ఈ పరిహారాన్ని చేయండి. తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఈ యొక్క పదార్థాన్ని తింటే సరిపోతుంది. ముఖ్యంగా ఏది చేసినా చేయకపోయినా ఈ ఒక్క పదార్థం తింటే సరిపోతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి, అంటే రాశి చక్రంలో మొట్టమొదటిది. అలానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారికి ఏప్రిల్ నెల పూర్తిగా ఎలా ఉంది అంటే గనక అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి ఈ సమయంలో కష్టపడితే ప్రతిఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీరు గొడవలకు దిగకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విషయంలో కూడా ఆవేశపడవద్దు. ఆవేశపడకుండా పనులు పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అంటే సాధించి తీరుతారు. ఇక ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటారు. కానీ వీరికి ఉన్నటువంటి మైనస్ లక్షణం ఏమిటి అంటే పరోక్ష మాటలను అధికంగా నమ్ముతూ ఉంటారు. పరోక్షంగా వీరు ఏదైనా సరే ఎవరైనా చెబితే దానిని నమ్ముతూ ఉంటారు. పరోక్షమైనటువంటి మాటలు వినటం నమ్మటం వల్ల వీరికి సమస్యలు వస్తాయని చెప్పుకోవచ్చు. పరోక్షంగా మీరు ఏవైతే మాటలు నమ్ముతూ ఉన్నారో దానివల్ల మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక మేషరాశి వారు ఎవరి గురించి అయినా ఏదైనా చెబితే నమ్మకూడదు. నమ్మి మీ మంచి కోరే వారిని మీరు దూరం చేసుకోకూడదు. నూతన స్నేహితులను మాత్రం పొరపాటున కూడా నమ్మకూడదు. అంటే కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులను ఎక్కువగా నమ్మి పాత స్నేహాలను, పాత బంధాలను, పాత బంధుత్వాలను మీరు దూరం చేసుకున్నట్లయితే చాలా కోల్పోతారు మీ జీవితంలో అని గుర్తుపెట్టుకోండి. మీకు కొత్త స్నేహాలతో పరిచయాలు అవసరం లేదు అని చెప్పట్లే, కానీ ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి. మీరు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే గనక మీ యొక్క సర్వం వారికి ఇస్తూ ఉంటారు. అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి వస్తువుల దగ్గర నుండి ప్రతీది కూడా వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. లేదా వారిని పూర్తిగా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉండమని చెప్పి లేదా మీ సమయాన్ని వృధా చేసుకొని వారి కోసం వారితో మాట్లాడి వారితో టైం అంతా వృధా చేసి ఇక మీ యొక్క సమయాన్ని వృధా చేసి పనిని వృధా చేసి మీరు ఇలా ఆర్థికంగా నష్టపోతారు. ముఖ్యంగా మీ డబ్బు వ్యవహారాలు మాత్రం వారికి చెప్పకూడదు. అలా చెబితే గనక మీరు చాలా ఇబ్బందుల పాలవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
వారు మిమ్మల్ని చాలా నష్టానికి గురి చేయాలి అని, మీకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టను చెడగొట్టాలి అని వారు అనుకుంటూ ఉంటారు. దీనిని మీరు గ్రహించరు. పూర్తిగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవటం కానీ మీకు ఏదో ఒక హాని వారు చేస్తేనే తప్ప మీరు వారి గురించి ముందుగానే గ్రహించరు. కనుక ఈ రాశివారు, మేషరాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏప్రిల్ నెల పూర్తిగా మీకు అనుకూలంగా ఉంది. కష్టపడితే ప్రతిఫలితం తప్పకుండా ఉంటుంది. అలానే మీరు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు. అంతేకాదు, దాన ధర్మాలు చేస్తే మీకు ఉండే దోషాలు, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు అయినా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, ఇలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. ఇక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, పూజలు కావచ్చు, లేదా దోష నివారణ కోసం చేసే పూజలు, పరిహారాలు కావచ్చు, వాటిని తెలుసుకుందాం. ఇక మీకు ఏదైనా డబ్బు సమస్య ఉంటే గనక ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం కూడా నవగ్రహాలను పూజించండి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలను చేయండి. అలానే మీరు ఈ యొక్క ఏప్రిల్ నెల ప్రారంభం రోజున, అంటే ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాన్ని సమర్పించండి. మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీయులు కావచ్చు, అంటే ముందుగానే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయినటువంటి మేషరాశి వారు కావచ్చు, లేదు కొత్తగా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నటువంటి మేషరాశి వారు కావచ్చు, వారు మందారం పువ్వుని లక్ష్మీదేవికి సమర్పించి లక్ష్మీదేవికి మీ యొక్క కోరికను చెప్పుకుంటే గనక అమ్మవారు మీ కోరికను తప్పకుండా తీరుస్తారు. అలానే గణపతికి ఎర్రని గన్నేరు పువ్వు లేదా మందారం పువ్వు గరికను సమర్పించండి. ఇలా చేసి అమ్మవారికి కీర్ లేదా పాయసాన్ని సమర్పించి దానిమ్మ పండు గింజలను లక్ష్మీదేవికి సమర్పించండి మేషరాశి వారు. ఇలా సమర్పించిన తర్వాత పూజ పూర్తయ్యాక అమ్మవారి అష్టోత్తరాలను చదివి అమ్మవారి యొక్క నామస్మరణ చేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని మీరు ఇంట్లోకి ఆహ్వానించాలి. తరువాత అమ్మవారికి మీ యొక్క సమస్యను చెప్పుకోండి. మీకు ఏదైతే సమస్య ఉందో దానిని చెప్పుకొని ఆ సమస్య తొలగిపోవాలి అని వేడుకోండి. అలా చేశాక మీరు ఏదైతే అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యం ఉందో, అంటే ఇది మనం ఏదైతే కీర్ కానీ, పాయసం కానీ, లేదా అమ్మవారికి మనం పెట్టినటువంటి కీర్ పాయసంతో పాటు పెట్టినటువంటి దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్వీకరించండి. ఇంట్లో ఉండే అందరూ కూడా, అంటే మేషరాశి వారి కుటుంబ సభ్యులంతా కూడా వాటిని మహాప్రసాదంగా భావించి తినండి. ఇలా చేయటం వల్ల మీకు డబ్బు అనేది ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ నెల ఏప్రిల్ నెల మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా ఉంటారు. బాగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా, విద్యాపరంగా అయినా మీకు బాగా, అంటే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే అమ్మవారికి దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం. కనుక దానిమ్మ పండుతో చేసేటటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. లక్ష్మీప్రదమైనటువంటి ఈ యొక్క దానిమ్మ పండుని లక్ష్మీదేవికి సమర్పించి ఆ తరువాత దానిని ఇంట్లో ఉండేవారు తినటం వల్ల మంచి శుభయోగం కలుగుతుంది. డబ్బు సమస్య తొలగిపోయి కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఏ వస్తువుని తినాలి అని. ఇలా తినటం వల్ల అప్పులు, ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చేతి నిండా పుష్కలంగా డబ్బు ఉంటుంది. డబ్బు సమస్య అనేది అసలు మీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఇలా మేషరాశి వారికి జీవిత చక్రం అనేది మారి వీరికి అప్పుల సమస్యలు తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉండాలి అన్నా, లేదా అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అన్నా ఈ పరిహారాన్ని చేయండి. అంటే ఈ పదార్థాన్ని తినండి. నమ్మకంతో, భక్తి శ్రద్ధతో లక్ష్మీ గణపతులను పూజించండి. ఏప్రిల్ నెల అనేది మంగళవారంతో ప్రారంభం కానుంది కనుక ఈ రోజున మర్చిపోకుండా ఇలా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.